దీంతో వాళ్ళల్లో ఒక మోటివేషన్ తీసుకొచ్చి జీవించే భద్రత హక్కు అనేటువంటిది కల్పించి ఇలా చేస్తే అంటే రిహాబిలిటేషన్ సెంటర్స్ ఆ సెంటర్స్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చినట్టయితే వాళ్ళు గౌరవంగా జీవిస్తారు. మరి మీరు మత్స్సుకైనా సరే చెప్పండి, ఆంధ్రప్రదేశ్లో ఇంత సంఖ్యలో కనుక వీళ్ళందరూ ఉంటే వీళ్ళకి ఎన్ని రిహాబిలిటేషన్ సెంటర్లు నిర్వహిస్తున్నారు ప్రభుత్వం తరఫున? వాళ్ళకి ఉపాధి కల్పించేటువంటి పనులు ఎన్ని చేస్తున్నారు? ఎంతమంది గౌరవంగా జీవిస్తున్నారు చెప్పండి? అది ఉండదు. కానీ రైడింగ్స్ చేసి వాళ్ళని నీచంగా కుక్కి మీడియా, ఇందాక మీరు అన్నట్టు మీడియా కూడా ఏంటంటే ఒక సెన్సేషన్ కాబట్టి దాన్ని పదే ప్రచారం అదే వాళ్ళకి అసలు ఆ వార్తలు అనేసరికి కొంతమంది మీడియా అయితే ఇదేంటంటే ఇందులో మానవీయ కోణం ఉంది, సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ కాబట్టి నేను చెప్తున్నాను. కానీ లేకపోతే అసలు ఇలాంటి అంశాల గురించి కూడా చేస్తే చాలా బాధ అనిపిస్తుంది అనమాట. రే పాపం వాళ్ళు కూడా హ్యూమన్ ఇస్తే కదా, ఎందుకు వాళ్ళని ఇలా చేస్తారు? అదొక సెన్సేషనల్ న్యూస్ లాగా చూపించడం, పదే రిపీటెడ్గా చూపించడం, ఇవన్నీ కూడా ఏంటంటే ఒక వెకిలి తనానికి లేకపోతే మన మనోవికారానికి ఒక ప్రతీకగా ఉంటాయి తప్ప ఎక్కడ మానవీయ దృక్కోణం నుంచి వాళ్ళని చూసే పరిస్థితి ఉండదు. ఈ రోజున సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఆ పని అనేటువంటిది చేసింది. సో ఖచ్చితంగా వాళ్ళని ఏంటంటే ఇలా అవమానించడం కాదు. తర్వాత ఏంటంటే హ్యూమన్ ట్రాఫికింగ్ వేరు, వాళ్ళ మనోభీష్టానికి చేసేటువంటి హ్యూమన్ ట్రాఫికింగ్ కి సంబంధించి కూడా చిన్న డేటా ఉంది సార్. 2023 క్రైమ్ ఇన్ ఇండియా డేటా ప్రకారం దేశవ్యాప్తంగా హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులు 2183 కేసులు రిపోర్ట్ అయితే తెలంగాణ 336 కేసులతో ప్రముఖంగా దేశంలో ఫస్ట్గా ఉందండి. 2024 ఎన్సీఆర్బీ ఆధారంగా వచ్చినటువంటి తాజా వార్తల నివేదికల ప్రకారం తెలంగాణలో మళ్ళీ 423 కేసులు ఉన్నాయి. అంటే దేశంలో దాదాపు 19.8% ఇక్కడ నమోదవుతున్నాయి అనేటువంటిది. ఇదేంటంటే అధికారిక లెక్కలు మాత్రమే, కానీ లెక్కలు అందనటువంటివి. ఎందుకంటే ఇవన్నీ కూడా రహస్యంగా గోప్యంగా చీకట్లో జరిగేటువంటి వ్యవహారాలు కాబట్టి చాలా వరకు రావండి, లెక్కలు రావు. కొంతమంది వెళ్ళారంటారు, తిరిగి వచ్చారంటారు. అసలు ఇదంతా కూడా అసలు ఫస్ట్ ఏంటంటే ఇది ఒక అవ్యవస్థ. ఈ అస్తవ్యస్త వ్యవస్థలో ఈ రకమైనటువంటి పరిస్థితులను మారాలి అంటే ప్రభుత్వాలు వీటి మీద ప్రత్యేకంగా దృష్టి సారించాలి. ఇవాళ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా చెప్పినట్టుగా ఏంటంటే వాళ్ళ హక్కుల్ని కాపాడటం కోసం రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొన్ని అకార్డింగ్ టు ది డైరెక్షన్స్ ఆఫ్ ఆనరబుల్ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా వీళ్ళు కూడా ఇక్కడ ఏదైనా సరే ఇమ్మీడియట్గా ఒక వర్క్ దీన్ని ఏదన్నా ఫ్రేమ్ చేసి దాని ప్రకారంగా వాళ్ళకి ఫస్ట్ పునరావాస కేంద్రాలు కల్పించటం, తర్వాత వాళ్ళ హక్కుల్ని కాపాడటం, సుప్రీంకోర్టు చెప్పినట్టు వాళ్ళకి ఒక ఐడీలు ఇవ్వడం, తర్వాత ఏంటంటే వాళ్ళకి రేషన్ ఇలాంటివన్నీ కూడా ఇచ్చేటువంటి ఏర్పాట్లు చేయటం, తర్వాత ఏంటంటే మైనర్లని ఎలా కాపాడాలి, వాళ్ళని ఎలా వేరు చేయాలి, ఇవన్నీ కూడా ఇది ఒక పెద్ద మిషన్ అండి. ఇది ఒక హ్యుమానిటీ అనేది ప్రభుత్వానికి ఉంటే దీన్ని ఒక మిషన్గా దీన్ని టేకప్ చేసినట్టయితే ఖచ్చితంగా ఈ పరిస్థితులను మనం చాలా వరకు తగ్గించే అవకాశం ఉంటుంది. బట్ వన్ థింగ్ ఏంటంటే ఈ రోజున సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా వీళ్ళ పట్ల ఇచ్చినటువంటి డైరెక్షన్స్ మాత్రం డెఫినెట్గా ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అంశాలు అనేది అయితే నేను చెప్పను సార్. ఇప్పుడు ఒక అప్డేట్ వచ్చింది సార్, సుప్రీంకోర్టు తీర్పు నీట్కి సంబంధించి